హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? సీక్రెట్ లవ్ పార్ట్ 31 చూసే ముందు పార్ట్ 30 చూడండి. నువ్వు ఎప్పుడు ఇంతేనా? ఇంత మొండిగా మెంటల్గా నీకు నచ్చింది చేస్తావా? ఎదుటి పర్సన్ ఇష్టంతో పని లేదా నీకు అని చిరు కోపంతో క్యాజువల్గా ప్రశ్నించింది. టేస్టీ ఫుడ్తోనే బెంటెక్కిచ్చేలా చేస్తున్న బల్బు బాబు మొండితనానికి ఆబ్వియస్లీ ఐఎమ్ ఆల్వేస్ లైక్ దిస్. ఇష్టం కన్నా అవసరానికి కంఫర్ట్కే ఇంపార్టెన్స్ ఇస్తా. రైట్ నౌ నీ అవసరం ఇది అని పప్పయ్య షేక్ చూపిస్తూ అండ్ నువ్వు కంఫర్ట్ ఫీల్ అవుతావు, హ్యాబిట్ అన్నాడు ఎప్పటిలా అదే నవ్వుతావు. బాబు ఎక్స్ప్లెనేషన్కి హంస కళ్ళలో విస్మయంతో పాటు లిటిల్ బిట్ ఇంకా ఏదో ఫీలింగ్. తనని లాక్ చేసి రొమాన్స్ కోసం బెడ్ షేరింగ్ కోసం వేధిస్తున్నాడే తప్ప పర్సనల్గా రాజును నెగిటివ్గా చూడటానికి రీజన్స్ ఏమీ లేవు. కోట్లు ఖర్చు పెట్టి లగ్జరీ కంఫర్ట్స్ లీడ్స్ చేయగలిగేవాడు ఇప్పుడు సింపుల్గా స్ట్రీట్లో తనతో తిరుగుతున్నాడు. కాస్ట్లీ రెస్టారెంట్లో లక్షలు బిల్లు చేయగలిగిన వాడు ఇష్టంగా స్ట్రీట్ సైడ్ ఫుడ్ తింటూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆస్తి ఉందన్న ఆహం లేదు, కోట్లు ఉన్నాయన్న దర్పం లేదు. బేసిక్గా ఆ క్యారెక్టర్ అంతే. అవకాశం ఉన్న ప్రతి క్షణాన్ని నవ్వుతూ గడిపేయడం, కావాల్సింది దక్కించుకోవాలన్న పట్టుదల, ఇంకా మొండితనం, పొగరు అన్నీ కలిపి నిలువెత్తు బల్బు విగ్రహం. ఆ ఒక్క తిక్క మాత్రం లేకపోతే అస్సలు ఎటువంటి వాడిని ఏ ఆడపిల్ల వదులుకోదు. వాడి అందానికి వాడి ఇచ్చుకునే బిల్డప్ ఏ మాత్రం తక్కువ కాదు. వీడి అందం వెనుకున్న ఆస్తులకు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండేవాడి క్యారెక్టర్కి ఆ మాత్రం బలుపు ఉండొచ్చు అని తీర్మానించుకున్న సహస్ర పెదవులు సన్నగా సాగాయి. టచ్ అవుతూ కూర్చున్న రాజ్కి వింతగా అనిపించింది ఆ ఫీలింగ్. తనని కట్టేసిన హంసపాప కళ్ళలోని మెరుపుకి షోల్డర్తో షోల్డర్ని తట్టి ఇలా చూపులతో తినకుండా కొంచెం బెడ్ మీద కోఆపరేట్ చేయొచ్చుగా అని ముక్కు ముడిచి కవించాడు రాజ్. మై మరిచిన తన ఆలోచనకి లాక్ అయిపోయాను అని వెంటనే పెదవి బిగించి మోహం తిప్పేసింది సహస్ర. ఇష్టాన్ని ఎక్స్ప్రెస్ చేయడం నాట్ ఎ మిస్టేక్ హంస అని చెవిలో చిన్నగా చెప్పాడు తన ఫీలింగ్కి నవ్వుకుంటూ. నువ్వు అనుకునే ఇష్టం కాదులే ఇది అని విసురుగా ఆన్సర్ ఇచ్చిన సహస్ర ఫాస్ట్గా పప్పయ్య జ్యూస్ ఫినిష్ చేసి బయటకు నడిచింది. హే హంస వెయిట్ అంటూ ఒక్క గుక్కలో తన డ్రింక్ గొంతులో పోసుకొని పరుగు లాంటి నడకతో వచ్చి ఇంత సెల్ఫిష్ అంటే నువ్వు అన్నాడు ఎత్తి పొడుపుగా. బిగించిన మూతితో ఓరగా చూస్తూ నీ అంత కాదు అంది సహస్ర. అఫ్కోర్స్ నా అంత కాదు కానీ ఎంత కొంత ఉందిగా, తాగేసి తప్పించుకుపోదామనుకుంటున్నావా అని ఎప్పటిలా కౌంటర్ అటాక్ రాజు నుంచి. బాబు ఇండైరెక్ట్ అటాక్కి ఆగి చూసిన సహస్ర కళ్ళలో విసుగు చిరాకు. ఉన్నది షేర్ చేయమని అడిగాను, దాచుకొని ఏం చేస్తావు అన్నాడు సీరియస్గా స్ట్రైట్గా సహస్ర కళ్ళలోకి చూస్తూ. మొదట అపరిచితుల్లా అనిపించావు. నీ ప్రపోజల్ విన్నాక మెంటల్ అని ఫిక్స్ అయ్యాను. నెక్స్ట్ నీ బిహేవియర్కి తలతిక్క ఎక్కువ అని క్లారిటీ వచ్చింది. ఆఫ్టర్ దట్ అగ్రిమెంట్ రోజు నీలాంటి మూర్ఖుడు మొండివాడు రాతి గుండెవాడు ఈ భూమి మీద లేడు అనిపించింది. నన్ను కోరుకుంటూ అందుకు టార్చర్ చేస్తూనే కాలు కందకుండా కేరింగ్ తీసుకునే నీ క్యారెక్టర్కి పిచ్చి పట్టింది. అది ప్రేమ అనుకునే లోపే కాదు, కేవలం నా ఒంటి దురద అని కన్ఫర్మ్ చేసి నెక్స్ట్ మినిట్ క్యారెక్టర్లెస్ పర్సన్గా నిలిచావు. ఇన్ని సంవత్సరాల నా లైఫ్లో నేను రుచి చూసిన అన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ ఈ 2 రోజుల్లోనే అనుభవించేలా చేసిన నీ క్యారెక్టర్ ఏంటో ఇంకా నాకు అర్థం కావటం లేదు. బట్ చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తున్నావు. నీతో ఉండే ఏ అమ్మాయి అయినా సరే ప్రతిరోజు లైఫ్ని కొత్తగా స్టార్ట్ చేస్తుంది. బట్ అమ్మాయిలంటేనే అసహ్యించుకునే నీకు నా మీద ఎటువంటి కోరిక ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. అందులో కోపం, చిరాకు, అసహ్యం అన్నీ ఉన్నా మరొకసారి ఆలోచించు అని మనసు చెప్తుంటే చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా అని అప్పటి వరకు తన మైండ్లో రన్ అవుతున్న అన్నిటినీ బయటపెట్టింది. క్లాస్ పీకుతున్న హంసపాపని అప్పటి వరకు బోరింగ్ ఫీలింగ్తో డిస్టర్బ్ చేయకుండా చిట్లించిన మొహంతో చూస్తున్న రాజ్ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నాడు చూపుడు వేలుతో కడతలు రబ్ చేసుకుంటూ. షేర్ చేసుకుంటే తప్పులేదు అన్నావుగా అందుకు అని సింపుల్గా క్లారిటీ ఇచ్చి మళ్ళీ కదులుతున్న హంసపాప చేయి పట్టుకొని వెనక్కి లాగాడు. వీటన్నిటినీ క్రాస్ చేసి మీ మైండ్లో ఒక ఆలోచన రన్ అయిందే, అది కావాలి నాకు. నీ కళ్ళలో ఒక స్పార్క్ మెరిసిందే, అది చూడాలి నేను అని చెప్తూ సహస్ర ఫేస్కి క్లోజ్గా ఫేస్ పెట్టి తన రోజీ లిప్స్ మీద నిలిపిన కళ్ళతో ఆన్ ద బెడ్ ఇన్సైడ్ యూ ఐ వాంట్ టు ఫీల్ ఇట్
అని డీప్ ఎమోషన్తో చెప్పాడు. షాక్ కొట్టినట్టుగా బాబు ఇంటెన్స్ ఫీలింగ్కి ఒళ్ళు జలధరించిన సహస్ర ఉక్రోషంగా రాజ్ని తోసేసి తప్పుకొని వెళ్ళింది. పైకి కోపంతో బుసలు కొడుతున్న సహస్రలో తనకు తెలియకుండానే రాజ్ మీద ఒక ఫీల్, ఒక వైబ్రేషన్, ఒక చిన్న అటాచ్మెంట్ స్టార్ట్ అయింది. అది హంస ఎప్పుడు తెలుసుకుంటుందో, ఎప్పుడు కనెక్ట్ అవుతుందో మరి. ఏంటే నీ అందానికి ఆగి అడిగానని పొగరు చూపిస్తున్నావా? హంస పాప, నేను భయపెట్టి దారిలోకి తెచ్చుకోవడానికి క్షణం పట్టదు అంటూ అంటూ స్పీడ్ స్టెప్స్తో మళ్ళీ సహస్రం ముందుకు వచ్చి నించున్నాడు రాజ్. పైన పడతాను అనేసరికి ఇండియాలో ఉన్నప్పుడు నన్ను వదిలి ఉండాలంటే భయపడి చచ్చేలా చేస్తాను అన్న రాజు శబ్దం గుర్తొచ్చిన సహస్ర కోపం పీక్స్కి వెళ్ళింది. పోరా పో, నీకు చేతనైంది చేసుకో, నువ్వు అనుకునేది మాత్రం ఎప్పటికీ నేనివ్వను అని కొట్టినట్టే చెప్పి రాజ్ ఎదురుగా ఉండడంతో అతని మీదున్న కోపంతో సైడ్కి తిరిగి స్ట్రైట్గా వెళ్ళింది. హంస కోపానికి నవ్వుకుంటూ, మిస్ హంస, మనం వెళ్లాల్సింది ఇటు అంటూ అక్కడే నిలబడి అడిచాడు రాజ్. నీ అరుపులకి బెదిరే రకం కాదు ఈ సహస్ర, ఏదో చేస్తానన్నావుగా చేసుకో అని వెనక్కి తిరగకుండా సీరియస్గా ఆన్సర్ ఇచ్చిన హంస, ఫస్ట్ నన్ను నువ్వు అలా పిలవడం మానే, కారం పూసినట్టు మండుతోంది ఇక్కడ అంటూ అలాగే ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంది. హంసను హంస అనడం కూడా పాపమేనా అని నవ్వుకుంటున్న రాజ్ ఉన్నదడిగినందుకే ఉరుముతోంది. నిజాన్ని దాటేయడం అలవాటైనా ఈ ఆడాళ్ళ వెంట పడడమే నా తప్పు అని ఇరిటేట్ అవుతూ హంస కోసం తన డైరెక్షన్ మార్చుకొని వెళ్ళాడు. రైట్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళిన హంస అక్కడ జ్యువెలరీ షాప్ డిస్ప్లేలో కనిపిస్తూ ఉన్న పగడాల హారానికి అట్రాక్ట్ అయ్యి చూడడానికి లోపలికి వెళ్ళింది. తన కోసం వెనక్కి వచ్చిన రాజ్ కళ్ళకి హంస చిక్కలేదు. స్ట్రీట్లోకి రాగానే మాయమైపోయింది. దీని నడకకి అంత స్పీడ్ లేదే, ఎక్కడికి వెళ్ళింది హంస అని చుట్టూ చూస్తున్న రాజ్ వెనక షాప్లోనే ఉంది సహస్ర. డిస్ప్లే మిర్రర్ సైడ్ చూసిన రాజ్కి అక్కడ వర్క్ చేస్తున్న లేడీ బ్యాగ్ కనిపించి ఆడుకుంటుంది నాతో అని పెరుగుతున్న ఇరిటేషన్తో ముందుకి స్టెప్ తీసుకున్నాడు. పగడాల హారం చాలా నచ్చింది, బట్ చేతిలో అమౌంట్ లేదు. తనకి నచ్చింది అని తెలిస్తే రాజ్ డెఫినెట్గా తీసుకుంటాడు, బట్ అలా తీసుకోవాలన్న ఆలోచన లేదు. చూపించినందుకు థ్యాంక్స్ అని చెప్పి బయటికి వస్తున్న సహస్రకి స్ట్రీట్ టర్న్ అవుతూ కనిపించాడు రాజ్. నన్ను భయపెడతాను అని చెప్పి నా కోసం వెతుక్కుంటున్నాడు అని నవ్వుకున్న సహస్ర, వీడి ఫీలింగ్స్ ప్రేమ కాదు కానీ ప్రేమతో మాత్రం నా బాడీ కావాలి, ఇటువంటి తలతిక్క మేళాన్ని నాకెందుకు తగిలించావు తల్లి అని అమ్మవారిని తలుచుకుంటున్న సహస్ర ఊహకి ఏ మాత్రం అందని విషయం మరుక్షణంలోనే తను ఊహించినంత భయంతో పరుగులు పెడుతోంది అని. స్ట్రీట్ టర్న్ అయిన బల్బు బాబుని రాజ్ అని పిలుస్తూ ముందుకు స్టెప్ తీసుకున్న సహస్ర ఆ షాప్ క్రాస్ చేయగానే ఎవరో నోరు నొక్కేసి పక్కకు లాగేశారు. ఆ షాప్కి పక్క షాప్కి మధ్య ఉన్న సన్నటి చీకటి సందులోకి లాక్కెళ్లడమే అలర్ట్ అయిన సహస్ర అరుస్తూ విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఉండగానే మరొక ఇద్దరు వచ్చారు. ఫాస్ట్గా సహస్ర నోట్లో గుడ్డలు కుక్కేసి కాళ్ళు చేతులు కట్టేసి నెక్స్ట్ సైడ్ ఉన్న స్ట్రీట్లో ఆపిన వ్యాన్లో తనని పడేసి పట్టుకెళ్ళిపోయారు. అంతా క్షణంలో జరిగిపోయింది. ఎవరో పిలిచినట్టు అనిపించి వెనక్కి స్టెప్ తీసుకొని స్ట్రీట్లోకి వచ్చిన రాజ్కి సహస్ర పిలిచిన ఫీలింగ్ తెలుస్తోంది కానీ మనిషి కనిపించలేదు. కళ్ళు చిన్నవి చేసి స్ట్రీట్ని స్కాన్ చేస్తున్న రాజ్ 4 చిన్న సందుల సెంటర్లో మిస్సింగ్ ఫీలింగ్తో నిలబడ్డాడు. ఆఫ్టర్ 20 minutes ఫాస్ట్ జర్నీతో ఎగిరెగిరి పడుతూ దూసుకొచ్చిన వ్యాన్ బ్రేక్ వేయడమే తప్పించుకోవడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తున్న సహస్రను బలవంతంగా బయటికి లాగి నేల మీదకి ఈడ్చికొట్టారు. అరవడానికి లేదు, కాళ్ళు చేతికి కట్లు. భయంతో బెంబేలెత్తుతున్నా సరే పట్టుదలగా విడిపించుకోవడానికి ట్రై చేస్తోంది సహస్ర. గోల్డ్ కన్నా ఈ గోల్డెన్ బ్యూటీ పిచ్చ హాట్గా ఉంది అని ముగ్గురులో ఒకడంటే నల్లగా ఉన్న మరొకడు విడిపించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సహస్ర మొండితనం చూస్తూ కోఆపరేట్ చేసే టైప్ కాదు అన్నాడు వెకిలి నవ్వుతో. సో వాట్, యాజ్ యూజువల్గా మనవే మనకుంది కదా అంటూ షర్ట్ రిమూవ్ చేస్తూ ఉంటే మొదటివాడు నవ్వుతూ లేవడానికి ట్రై చేస్తున్న సహస్ర మెడలో గొలుసు లాక్కొని తనని ఫోర్స్గా వెనక్కి తోశాడు. కింద పడుతూ రాస్ అని తను పెట్టిన ఆర్తనాదం గుడ్డలు కుక్కిన నోట్లో నుంచి బయటకు వినపడలేదు కానీ గుండెలు పగిలేలా అరుస్తోంది. 18 minutesకి ముందు సహస్రను వ్యాన్లో తోస్తున్నప్పుడు అదే స్ట్రీట్లోకి ఎంటర్ అయిన క్యాబ్ కస్టమర్ ఫేర్ క్లియర్ చేయడంతో రిటర్న్ కార్ ఎక్కుతున్న డ్రైవర్ని ఆపి అడిగాడు రాజ్, ఫోన్లో ఉన్న సహస్ర ఫోటో చూపించి. ఈ స్ట్రీట్లో చూసావా అని. తన కళ్ళ ముందే క్రాస్ అయిన వ్యాన్లో
సహస్ర ఉండడంతో అదే చెప్పాడు వాడు. అది వింటున్న రాజ్ గుండె వేగం మందగిస్తూ కళ్ళల్లో కోపం, పిడికిల్లో ఆవేశం చేరాయి. రెగ్యులర్ నార్మల్ క్యాబ్ డ్రైవర్స్ వాళ్ళు అవకాశం దొరికినప్పుడు ఫారెన్ టూరిస్ట్స్ని ఫాలో చేసి ఛాన్స్ దొరకగానే పట్టుకెళ్ళి ఉన్నంత వరకు దోచుకుంటారు. అందులో ఆడవాళ్ళుంటే నచ్చితే దొరికితే అనుభవిస్తారు. ఆ తర్వాత గోల చేస్తే గుట్టు చప్పుడు కాకుండా మట్టిలో కలిపేస్తారు. మూడో కంటికి తెలియకుండా జరిగిపోతున్న ఈ దారుణాలు మిస్సింగ్ కేసు కింద ఎన్నో నిలిచిపోయాయి. ఫుడ్ కోర్ట్లో ఉన్నప్పుడే సహస్రాన్ని స్కాన్ చేసిన ఒకడు తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ మీద దృష్టి పెట్టాడు. ఫొటోస్ తీసి తన వాళ్ళకి పంపి గోల్డ్ వాల్యూ ఫిక్స్ చేసుకున్నాక ఫాలో చేయడం స్టార్ట్ చేశారు. అయితే బంగారం కన్నా ఎక్కువగా ఆకర్షిస్తున్న తన అందానికి గోల్డ్ మాత్రమే కాకుండా సింగిల్గా దొరికిన సహస్రను కూడా కట్టేసి పట్టుకెళ్లారు. నిమిషంలో జరిగిపోయింది. అదృష్టం కొద్దీ క్యాబ్ డ్రైవర్ చూడకపోతే ఇప్పుడు రాజ్ వరకు వచ్చేది కాదు. ముగ్గురు కామందుల ముందు లేడి పిల్లల బెదిరిపోతూనే పారిపోవడానికి సాహసిస్తున్న సహస్ర కాళ్ళు చేతులు ఓపెన్ చేసి నోట్లో క్లాత్ తీసి కోపంతో గొంతు చించుకుని అరుస్తున్న తనని ఇష్టానికి టచ్ చేస్తూ ఉన్నాడు ఒకడు. నిలువున ఊరిస్తున్న సహస్ర అందం వాళ్ళని ఉన్మాద స్థితిలోకి చేర్చింది. డోంట్ టచ్ మీ అని భయంతో కోపంతో అరుస్తున్న తన వేడుకోలు నవ్వులాటగా ఉంది వాళ్ళకి. టచ్ చేస్తున్న వాళ్ళని తోసేసి వెనక్కి వెళ్తూ కింద పడిన సహస్ర మీదకు ఆవేశంలో దూకాడు ఒకడు. రెప్పపాటు కాలంలో వాడి సెంటర్ పార్ట్ని పాదంతో పగలగొట్టి పక్కకు దొర్లిన సహస్ర వాయు వేగంతో లేచి ముందుకి పరుగందుకుంది. నిలబడి నవ్వుతున్న ఇద్దరు షాక్ అవ్వడమే ఫాస్ట్గా సహస్రాన్ని అందుకోవడానికి వెంటపడ్డారు. కిల్ దట్ బిచ్ అని నొప్పితో పిచ్చి కుక్కలా అరుస్తున్నాడు దెబ్బతిన్నవాడు. 2 నిమిషాల ముందు మాస్ ఏరియాలోని ఒక పాడుపడిన బిల్డింగ్ ముందు వేగంగా దుమ్ము రేపుకుంటూ వచ్చిన క్యాబ్ నుంచి కిందకు దిగుతూనే క్యాబ్ డ్రైవర్ తన పిల్లల కోసం కొనుక్కున్న టాయ్ పోలీస్ కార్ సైరన్ ఆన్ చేసి ఫాస్ట్గా లోపలికి పరిగెత్తాడు రాజ్. దానికి తగ్గట్టే క్యాబ్ ఇంజన్ రైజ్ చేసిన డ్రైవర్ రియాలిటీ క్రియేట్ చేస్తూ ఉంటే లోపల సహస్ర వెంట పడుతున్న వాళ్ళు కాప్స్ అనుకొని వేగానికి బ్రేక్ వేస్తూ ఆగిపోయారు. సహస్ర వినిపించుకునే స్థితిలో లేదు. తనను తాను కాపాడుకోవాలనే విపరీతమైన ఒత్తిడిలో వెనక్కి తిరిగి చూడకుండా వేగంగా ముందుకు పోతోంది. సహస్ర అంటూ లోపలికి తీసుకొచ్చిన రాజ్ కళ్ళ ముందు బట్టలు లేకుండా కింద పడి కొట్టుకుంటున్న వాడికి సపోర్ట్ చేస్తూ కనిపించారు మిగిలిన ఇద్దరు. వాళ్ళని చూడడమే సిచ్యువేషన్ అంచనా వేసిన రాజ్ నిలువున రగిలిపోతూ చంపేయాలన్నంత కసితో మీదకు పోయాడు. రాజ్ గొంతు విని ఆగి గోడ చాటు నిలబడింది సహస్ర. ఫార్మల్స్లో ఉన్న రాజ్ని అంతకు ముందే సహస్రతో చూసినవాడు చైన్ పాకెట్లో పెట్టుకొని ఫాస్ట్గా ఎదురు వచ్చి దున్నపోతల రాజ్ పుట్టలో కుమ్మడానికి ట్రై చేశాడు. అది జరగకుండా మేనేజ్ చేసిన రాజ్ వాడి నడువు పట్టుకుని గాల్లోకి లేపినా అంతే వేగంగా ఒక రౌండ్ తిప్పి నేలకేసి కొట్టాడు. కింద పడిన వాడిని చూస్తూ వెనక్కి తిరిగేసరికి మిగిలిన ఇద్దరు మరొక వైపు నుంచి పారిపోయారు. వాళ్ళు వెనక పరిగెడుతూ పిచ్చిదాన్లా గోడ పక్కన నిలబడి పెద్ద పెట్టని ఏడుస్తున్న సహస్రను చూడడమే ఆగిపోయిన రాజ్ అంతే వేగంగా తన దగ్గరికి వచ్చాడు. వణికిపోతూ పెద్దగా పిచ్చిగా ఏడుస్తున్న సహస్ర కండిషన్కి హంస భయపడకు అంటూ దగ్గరికి వచ్చిన రాజ్ని చంపకు పెట్టి పీకింది బలంగా. షాక్తో కూడిన ఆశ్చర్యం అతనిలో. చెంప మీద చేతితో ఏడుస్తూ ఎర్రటి కళ్ళతో తన మీద నిప్పులు కురిపిస్తున్న సహస్రను విస్మయంగా చూస్తున్నాడు రాజ్. ఛీ, నీ అవసరం కోసం ఇంత దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు. నవ్విస్తూ కవ్విస్తూ నన్ను మాయలో పడేసి నీ కోరిక తీర్చుకోవాలి అనుకున్నావు. అది జరగలేదని భయపెట్టి నన్ను లొంగ తీసుకోవాలి అనుకున్నావు. భయపడతాను అంటే నేను ఇంకేదో అనుకున్నాను. చివరికి ఇంత దిగజారి నీ నీచపు బుద్ధి చూపించావు. భయపెట్టి ఆడపిల్లని బెడ్ మీదకి రప్పించుకోగలవేమో కానీ తన మనస్సుని ఎప్పటికీ గెలుచుకోలేవు. కనీసం జంతువులు కూడా భయంతో మనతో ప్రేమగా ఉండవు. అటువంటిది నన్ను సాధించడానికి ఇంత చీప్గా బిహేవ్ చేస్తావా? దేశం కాని దేశంలో నన్ను ఇలా భయపెట్టడానికి తీసుకొచ్చావు కదా అని పిచ్చి ఆవేశంతో వెర్రెత్తి అరుస్తోంది సహస్ర. నన్ను వదలాలంటేనే భయపడేలా చేస్తాను అని రాజ్ కోపంలో ఉన్న మాటకి ఈ ఇన్సిడెంట్ అన్నీ పర్ఫెక్ట్గా సింక్ అవుతూ ఉంటే నిస్సహాయ స్థితిలో ఉన్న తను మాత్రం ఏం చేస్తుంది? సరే ముందు వెళ్దారా, ఈ ఏరియా వాళ్ళది, ఇక్కడ ఎక్కువసేపు ఉండడం అంత సేఫ్ కాదు అని సహస్ర ఆవేశం పట్టించుకోకుండా చేయి పట్టుకున్నాడు రాజ్. ముట్టుకున్నావంటే చంపేస్తా
అని రాజ్ని బలం కొద్దీ తోసేసి ఆవేశంతో వేగంగా తప్పుకుని వెళ్ళడానికి చూసిన సహస్ర కాలు మెలిపడి బ్యాలెన్స్ తప్పింది. కింద పడిపోతున్న తనని సైడ్ నుంచి పట్టుకొని ఆపిన రాజ్ని వదులు, లీవ్ మీ అని అరుస్తూనే అన్కాన్షియస్ అయిపోయింది సహస్ర. చెంపలు తట్టి చూశాడు, ఉలుకు లేదు పలుకు లేదు. వెంటనే పట్టుకొచ్చి కార్ బ్యాక్ సీట్లో పడుకోబెడితే క్యాబ్ డ్రైవర్కు తెలిసిన డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చాడు. బీపీ ఫ్లక్చుయేషన్స్, హెవీ స్ట్రెస్ వల్ల అన్కాన్షియస్ అయింది, స్పృహలోకి రాగానే తీసుకువెళ్ళండి అని చెక్ చేసిన డాక్టర్ చెప్పడంతో కొంత రిలాక్స్ అయ్యాడు రాజ్. డస్ట్ కొట్టిన డ్రెస్ అక్కడక్కడ గీరుకుపోయి చిన్న చిన్న గాయాలు. భయంతో ఇంకా సన్నగా అదురుతున్న హంసను అలా చూస్తున్న రాజ్ టైం చూసుకొని డాక్టర్ని అడిగాడు ఎంతసేపు పడుతుంది అని. అటు ఇటుగా 1/2 అవర్, జర్నీకి ప్రాబ్లం లేదు అనడంతో నేను వచ్చేదాకా ఎటు కదలకుండా చూసుకోండి అని చెప్పి బయటకు వచ్చి క్యాబ్ ఎక్కడంతో కదిలింది. కార్ డ్రైవర్తో డిస్కస్ చేసి ఆ దగులుబాజీ నా కొడుకుల నెక్స్ట్ స్టెప్ ఏంటో తెలుసుకుని స్ట్రైట్గా అక్కడికి వెళ్ళి దిగాడు. అదే ఏరియాలో సన్నటి సందులో నుంచి లోపలికి వెళ్ళగా వచ్చిన ఒక ఓల్డ్ బిల్డింగ్, కొట్టేసిన బంగారంతో బిజినెస్ జరుగుతోంది అక్కడ. ఇండియన్ కరెన్సీలో 50 లక్షల పై మాటకి తగ్గేది లేదు అని గట్టిగా నిలబడ్డారు ఆ దున్నపోతులు. అది బ్రాండ్ వాల్యూ, బంగారం వాల్యూ కాదు. బ్లాక్ మార్కెట్లో బంగారం వెయిట్ చూస్తారు, దాని డిజైన్కి విలువ ఉండదు. కొత్తది కనుక ఈ మాత్రం చెప్తున్నా, డెసిషన్ యూజ్ యువర్స్ అని ఫైనల్గా తన ప్రైస్ తెగేసి చెప్పి టేబుల్ మీద చైన్ పడేశాడు బయ్యర్. ఇండియన్ కరెన్సీలో 50 లక్షలకు పైనే వస్తుందని ఫిక్స్ అయిన ఇద్దరి ఉత్సాహం నీరు కారిపోయి మొహాలు చూసుకొని వచ్చింది చాలే అనుకుంటూ ఓకే చెప్పడానికి తిరిగేసరికి టేబుల్ మీద చైన్ మిస్. వేర్ ఇస్ ద చైన్ అని క్వశ్చన్ ప్లస్ షాక్తో అడిగిన వాడికి హియర్ ఇట్ ఈస్ అని గాంభీర్యంగా ఆన్సర్ వచ్చిన సైడ్కి తిరిగి చూస్తే రాజ్ చేతిలో చైన్ వేలాడుతూ కనిపించింది. పెద్దవి చేసిన రాజ్ కళ్ళలో దెబ్బతిన్న సింహపు కసి కనబడుతోంది. వెనక ఉన్నవాడు ఎస్కేప్ అంటూ నెమ్మదిగా షోల్డర్ తట్టి చెప్తూ ఉంటే అందమైన పిల్లని అనుభవించడానికి లేకుండా చేసి ఇప్పుడు బంగారాన్ని కూడా తనకే కాకుండా చేసిన రాజ్ మీద కసితో రగిలిపోతూ కిల్ హిమ్ అంటూ బేస్ వాయిస్తో ఆర్డర్ వేసిన ముందువాడు అంతే ఆవేశంగా తన మనుషులను ఊసికొలిపాడు. బ్లాక్ మార్కెట్ దందా కావడంతో అవుట్ సైడర్స్ నిజం తెలుసుకొని బయటకు వెళ్తే ప్రాబ్లం కాబట్టి వాడితో పాటు బిజినెస్ చేసే మిగతా వాళ్ళు కూడా రాజ్ మీదకి దూకారు. చైన్ పాకెట్లో పెట్టుకుని మీదకి వచ్చిన నలుగురిని ఒకేసారి పగలగొట్టి పడుకోబెట్టి వాళ్ళని తొక్కుకుంటూ ముందుకు వెళ్ళాడు రాజ్. స్లిమ్గా సినిమా హీరోల క్లాస్ లుక్తో కనిపించే రాజ్లో ఊహించని బీభత్సమైన మాస్ యాంగిల్కి కంగు తిన్నారు వాళ్ళు. నలుగురిని ఒకేసారి పండబెట్టిన రాజ్ స్టామినాను అంచనా వేస్తూ కాళ్ళకి పని చెప్పిన వాళ్ళని వెంటాడి చావ కొట్టిన రాజ్ సహస్రను టచ్ చేసిన వాడి గురించి అడిగాడు. రక్త రుచి చూసిన చిరుత పులిలా ఆవేశంతో ఊగిపోతున్న రాజ్ కోపానికి దడిసి తీసుకెళ్లి చూపించారు. చెడ్డీలో ఐస్ ప్యాక్తో ఉన్నాడు వాడు. అలా ఉన్నవాడి సిచ్యువేషన్కి వాడు ఎంతవరకు వెళ్ళాడో అని ఆలోచన వచ్చిన రాజ్ నెక్స్ట్ సెకండ్ పిల్లని టచ్ చేస్తారా అంటూ తీసుకొచ్చిన ఇద్దరిని స్పృహ తప్పేలా కొట్టి సహస్రను టచ్ చేసిన వాడి రక్తపు ఆర్తనాదాల మధ్య వాష్ చేసిన హ్యాండ్స్ నాప్కిన్తో తుడుచుకుంటూ బయటకు వచ్చాడు. ఫ్లాట్ లోపల నుంచి వినిపిస్తున్న అరుపులకి బెదిరిపోయి చూస్తున్నాడు కార్ డ్రైవర్. డోంట్ వరీ, లైఫ్లో ఆడదాని జోలికి వెళ్ళడు అని సిచ్యువేషన్ క్లారిటీ ఇచ్చిన రాజ్ ముందుకు కదిలితే అంతటి అతని కోపం ఆవేశం వెనుక సహస్ర మీద ఉన్న మనసును అర్థం చేసుకుని సైలెంట్గా ఫాలో అయ్యాడు క్యాబ్ డ్రైవర్. అది కుయ్యడం కాదు, 10 నిమిషాల పైశాచికపు కోరికతో నిండైన ఆడదాని జీవితాన్ని బలత్కరించే వల్ల పీక కోసినా తప్పులేదు. మరి రాజ్ చేసిన పని సహస్ర తెలుసుకుంటుందా? వాడికంత శిక్ష వేసి బుద్ధి చెప్పిన రాజ్ మనసులో తనపై ఉన్నది కోరిక కాదు అని అర్థం చేసుకుంటుందా? సహస్ర కంటే ముందే రాజ్ మనసులో సహస్ర స్థానం ఏమిటో రాజ్ అర్థం చేసుకుంటాడా? ఈ గొడవ వీళ్ళిద్దరి లైఫ్లో ఎటువంటి చేంజ్ తీసుకొస్తుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.